హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. సో మన గోకర్ణ దాండల్ ట్రిప్ అయిపోగానే బ్యాక్ టు బ్యాక్ మనకు ఈషా ఫౌండేషన్ శివరాత్రి స్పెషల్ బ్యాచ్ ఉన్నాను ఒకటి. సో డైరెక్ట్గా నేను ఈషాకి వెళ్తున్నాను ఇప్పుడు. సో ఈషా కోయంబత్తూర్ ఫౌండేషన్ కోసం మనం శివరాత్రి స్పెషల్ ఈవెంట్ కోసం వచ్చినాం అనమాట. కోయంబత్తూర్ దిగిన ఇప్పుడు 8 అవుతుంది. మన బ్యాచ్ అంతా ముందు వెళ్తుంది. సో మధ్యలో మనం రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అవ్వడానికి అందరు ఫ్రెష్ అప్ అయిపోయారు అనమాట. ఇంక బయలుదేరడం ఇక్కడ నుంచి. అది సంగతి. బ్రేక్ఫాస్ట్ ఎట్లుంది బ్రో? ఎట్లుంది బ్రో బ్రేక్ఫాస్ట్? ఎట్లుంది చెప్పురా. బ్రేక్ఫాస్ట్ కాఫీ ఎట్లుంది? బాగుంది కానీ ఒకటే ఓడించారు. బాగుంది కానీ ఒకటే ఓడించారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ స్పెషల్ ఈవెంట్ జరుగుతుంది. సో దీనికి మనకు ఎంట్రీ పాస్ అయితే తీసుకోవాలి. ఆన్లైన్లో బుక్ చేసుకుంటారనమాట. అది అక్కడికి వచ్చిన తర్వాత మనం బుక్ చేసుకున్నటువంటి ఆ క్యూఆర్ కోడ్ కానీ లేదంటే బుకింగ్ కానీ కన్ఫర్మేషన్ చూపిస్తే మనకు ఒక రిస్ట్ బ్యాండ్ ఇస్తారు చేయికి. అది తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. దీంట్లో కేటగిరీస్ ఉంటాయి అనమాట. 500 టికెట్, 1000, 25,000, 50,000. వేరే ఆదియోగి. సో బ్యాక్గ్రౌండ్లో మనకు కనిపిస్తుంది కదా శివ స్టాచ్యూ. సో క్రౌడ్ అయితే చాలా ఉంది ఇప్పటివరకు. ఈ 6కి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. చూడాలి ఎట్లుంటుంది అనేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్నాం అనమాట. సో దీన్ని కస్టమైజ్ చేయించారు. ఇక్కడ అబ్జర్వ్ చేసి మనకు ఆదియోగి స్టాచ్యూ ఉంది బాటిల్ మీద, క్యాప్ మీద. సో ఇటు సైడ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఆదియోగి అని రాస్తుంది. 40 రూపీస్ బాటిల్ కస్టమైజ్ చేయించారు. అక్కడ మన సీటింగ్ ఏరియాకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ప్యాకెట్ ఇచ్చారనమాట. దాంట్లో శివ స్టాచ్యూ కొన్ని దానికి గుర్తుగా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే కొన్ని గేమ్స్ కూడా పెట్టారనమాట అక్కడ. లైక్ మన సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలా ఉంది, మన మెంటల్ హెల్త్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి చిన్న చిన్న యాక్టివిటీస్ లాగా ఉన్నాయి అక్కడ. అంటే ఒక అవగాహన సదస్సు లాగా అనుకోవచ్చు. సో వాటిలో కూడా పార్టిసిపేట్ చేసి కొంత టైం స్పెండ్ చేసాం అక్కడ. Hello. Masterfully engraved granules. Hello bro. Station of the 5 major chakras in ఎగ్జాక్ట్గా షార్ప్ 6 PM ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది ఈవెంట్. అక్కడ సద్గురు గారు కూడా ఎంట్రీ ఇచ్చారు లోపల ఈవెంట్స్ అవన్నీ చేసుకొని. అండ్ చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి అమిత్ షా గారు కూడా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ కూడా ప్లే చేస్తున్నాను, మనం చూడవచ్చు ఇక్కడ. Profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. Our chief guest this year, Shri Amit Shah.
with us in the grace of Adiyogi. And as he and Sadhguru come off stage to take their seats in the front of the stage, we request you all to please remain in your bays and get ready. శివరాత్రి రోజు అక్కడ హోల్ నైట్ ఈవెంట్ జరుగుతుంది అనమాట. అది చూసుకుంటే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ట్రైన్ ఉండే మాకు. సో ఈ గ్యాప్లో టైం ఉందని చెప్పేసి పక్కనే శిరువాని వాటర్ ఫాల్ ఉంటే అక్కడికి వెళ్ళినాం అందరం. ఇక్కడ కాదు వాటర్ ఫాల్, ముందుకు వెళ్ళాలి. వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే ఒక చెక్ పోస్ట్ ఉంటుంది అనమాట. అక్కడ చెక్ పోస్ట్ దగ్గర మన వెహికల్స్ అని ఆపితే అక్కడ మనం 60 రూపీస్ కౌంటర్లో పర్ హెడ్కి పే చేసి టోకెన్ తీసుకున్నాం అనుకో, అక్కడ నుంచి ఫారెస్ట్ వాళ్ళ వెహికల్లో వాళ్ళు ఒక పాయింట్లో దింపుతారు. అక్కడ నుంచి 1 కిలోమీటర్ ట్రెక్ చేయాలి. లిటరల్గా ట్రెక్ చేసేటువంటి వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. మనం అన్నీ చూసుకుంటూ ముందుకెళ్దాం. వాటర్ ఫాల్కి వెళ్ళే రూట్లో లిటరల్గా వ్యూస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, జస్ట్ రైట్ ఐ విల్ షో బ్యూటిఫుల్ వ్యూ. అక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో.
దీస్ ఆర్ లైక్ వెరీ బ్యూటిఫుల్ వ్యూస్. వీడియో తీసుకుంటున్నా. ఇక్కడ మనం చూస్తున్న వ్యూస్ అన్ని వాటర్ ఫాల్కి వెళ్తుంటే మధ్యలో వస్తాయి అనమాట. చాలా బాగున్నాయి, చూస్తున్నారు కదా ఎట్లుందో. సో ఇప్పుడు మనం వాటర్ ఫాల్ దగ్గరికి కూడా వాటర్ ఫాల్ ఎట్లుందో ఏందో కూడా ఒకసారి చూద్దాం. కమ్ విత్ మీ. సో వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాం అనమాట. వ్యూ అయితే చాలా బాగుంది. బేసిక్గా మనం చూడాలి ముందుకెళ్ళి ఎట్లుంది అనేది. సో మనం ఇప్పటివరకు చేసినటువంటి వాటర్ ఫాల్స్ ట్రెక్లలో ఇది నాకు బెటర్గా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఇక్కడ చూడు బ్రో. జై బాలయ్య, జై బాలయ్య. సో బేసిక్గా మనం శిరువాణి వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాం అనమాట. ఈ ట్రెక్ అయితే చాలా బాగుంది నిజానికి. విభూతి వాటర్ ఫాల్ ట్రెక్ ఇవన్నీ చూసినాం కానీ ఇది చాలా ప్లెయిన్గా ఉందన్నమాట. ఈజీ వే టు వాక్. సో ఇప్పటివరకు మనం ఇంతకుముందుకు వెళ్ళినటువంటి వాటర్ ఫాల్ ట్రెక్ ఏదైతే ఉందో ఇది బెటర్ అని చెప్పొచ్చు అనమాట. 1 కిలోమీటర్ ఉంటుంది ట్రెక్, చాలా బాగుంది నిజానికి. సో వాటర్ ఫ్లో కొంచెం సమ్మర్ సీజన్గా తక్కువ ఉంది కానీ వర్త్ ప్లేస్. ఈషా ఫౌండేషన్కి వెళ్ళి అక్కడ నుంచి మనకు నెక్స్ట్ డే టైం ఉంది. సో బ్యాచ్ అంతా పట్టుకొని ఇక్కడికి తీసుకొని వచ్చినాం అనమాట. వాళ్ళు కూడా మొత్తం ఖుషి అయిపోయారు. బాగుంది ప్లేస్. ఇద్దరికి శివరాత్రి స్పెషల్ ఈవెంట్కి వెళ్ళాం కదా, అది కంప్లీట్ చేసుకుని వచ్చి సికింద్రాబాద్ వెస్ట్లో మెట్రో ఎక్కడానికి వచ్చినాం. ఒక్కడే ఇక్కడ పైన ఒక్కడు. జస్ట్ హ్యావ్ ఎ లుక్. అక్కడ లాస్ట్కి ఒక ఇద్దరు అంతే, మొత్తం ఖాళీ.